హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో ఆ తమ్నైల్ మీద డీప్గా డీటెయిలింగ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది జస్ట్ నా అభిప్రాయం, సొసైటీకి ఉపయోగపడే ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను. సో దాని గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో బాగా చర్చనీయంగా అండ్ ట్రెండింగ్గా మారిన టాపిక్ గరికపాటి గారు ఒక స్టేట్మెంట్, అంటే ఒక స్టేట్మెంట్ లాగా అనుకోండి దాన్ని. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ దాంట్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి కొన్ని వర్డ్స్ చెప్పారు. అందులో నుంచి ఒక వర్డ్ చాలా అంటే చాలా వైరల్ ట్రెండింగ్ అయిపోయింది అనమాట ప్రజెంట్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే నెగిటివ్, పాజిటివ్ పక్కకు పెట్టేసి నెగిటివ్ చేయడం మొదలు పెట్టేశారు. అంటే టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఆయన అంటే పడని వాళ్ళు చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు, కానీ చాలా వరకు ఎక్కువ నెగిటివ్ మాట్లాడారు అండ్ పాజిటివ్ కూడా తక్కువ మాట్లాడారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాట ఏంటి, సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఇన్డెప్త్గా మాట్లాడుకుందామండి. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూస్తే ఆయన ఏం మాట్లాడారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి వీడియో క్లిప్ చూడండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. రేటు పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. సో ఇది అండి గరికపాటి గారు మాట్లాడిన వీడియో క్లిప్. మేజర్గా స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ ఫుడ్ కానీ అవేవి అరేంజ్ చేయకుండా చేస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది అనేసి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన సపరేట్ ఈ క్లిప్ను కట్ చేసి, అంటే వీడియో చూసే వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆయన వీడియో చూసిన వాళ్ళు ముందు వెనక ఏం చెప్పారో వదిలేసి మధ్యలో ఉన్న క్లిప్ మాత్రం కరెక్ట్గా ట్రిమ్ చేసేసి దాన్ని వీడియో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైన ఒక టెక్స్ట్ కింద ఒక టెక్స్ట్ రాసేసి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అంటే అసలు గరికపాటి గారు నిజంగానే తప్పుని ప్రచారం చేశారా? అక్కడ తప్పుడు ప్రచారం చేయనప్పుడు మీరు ఎందుకు తప్పుగా చెప్పాలి? ఆయన మాట్లాడింది 100% కరెక్ట్. ప్రజెంట్ ఒకప్పుడు జనరేషన్లో చూడండి, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times ఫుడ్ దొరికేది గవర్నమెంట్ స్కూల్స్లలో. సో ఇప్పుడు 1 time ఫుడ్ పెట్టారు, బుక్స్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, అంటే యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్స్ ఇస్తారు. అవి అప్పుడు ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా ఉన్నాయి. సో వీటిని పర్టిక్యులర్గా మీరు ఎందుకు వద్దని చెప్పారు, ఎందుకు బంద్ చేయమంటున్నారు అనేసి అడుగుతున్నారు. ఆయన చెప్పినట్టే నేనే అడుగుతున్నాను. మన దగ్గర సపోజ్ నా బాబు ఉన్నాడండి, నా బాబుని నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. వాడు వెళ్ళి చదువుకుంటున్నాడు. ఆడికి ఒక స్కూల్ కట్టే బాధ్యత లేదు నాకు, అండ్ వాడికి బుక్స్ తీసుకురావాల్సిన బాధ్యత లేదు, అండ్ వాడికి యూనిఫామ్ కొనించాల్సిన బాధ్యత లేదు, ఒక పూట ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత కూడా లేదు కదా. అలాంటప్పుడు నా కొడుకు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వాడు అన్ని వసతులన్నీ పొందుతున్నప్పుడు, సో నేను రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను ఎలా ఉంటాను? నాకు బాధ్యత అనేది ఎలా? గవర్నమెంట్ స్కూల్లో ఆల్రెడీ నాకు పొలమో అంతో ఇంతో అమౌంట్, ఆస్తి, సొంత ఇల్లు ఉంది. అలాంటి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసేసేవాడిని మా ఊర్లో. అలాంటప్పుడు నాకు బాధ్యత ఎలా తెలుస్తుంది, ఎలా పెరుగుతుంది? అట్ ఎ టైం వాడు నా నుంచి ఏం నేర్చుకుంటాడు? బాగా ఆలోచించండి నేను చెప్పే పాయింట్. సెకండ్ వచ్చేసి, మళ్ళీ నేను సిటీలో ఉన్నాను, నా కొడుకుని మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా. అప్పుడు నేనేం చేస్తాను? సంవత్సరానికి 30,000, 40,000, 50,000, 1,00,000, 2,00,000 ఫీజు కడుతున్నా. ఫీజు కడుతుంటే నేను ఎంత కష్టపడతాను, ఎంత ఆలోచిస్తాను వాడి గురించి. చాలా ఆలోచించి, చాలా కష్టపడి నా బాధ్యతలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తాగుడు కూడా బంద్ చేస్తాను. బయట ఏవేవి అలవాట్లు ఉన్నాయి మొత్తం బంద్ చేస్తాను. వేస్ట్ ఖర్చులు అన్నీ బంద్ చేస్తాను. ఎందుకు? నా కొడుకు కోసం. అలాంటి రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి. ఎందుకు? సంవత్సరం తిరిగేసరికి 1,00,000 రూపాయలు, 50,000 అక్కడ కట్టకపోతే వాళ్ళు మా వాడికి టీసీ ఇచ్చి పంపేస్తారు. సో ఇక్కడ పేరెంట్స్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉండదు, అట్ ఎ టైం నా కొడుక్కి ఉండదు. సిటీలో చదువుతుంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నా కొడుక్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. అరే మా నాన్న సంవత్సరానికి 50,000, 1,00,000 రూపాయలు కడుతున్నాడు, నేను మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే మనం గుర్తు చేస్తూ ఉంటాం వాడికి. ఆయన మాట్లాడింది కూడా ఇదే. మీరు ఒక కోణంలోనే ఆలోచించారు, అంటే మీకు నచ్చినట్టే ఆలోచించుకొని నచ్చినట్టే మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి.
ఆయన ఏది చెప్పినా ఏం చేసినా ఆయన అయితే ఒక మాట, ఆయన చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. అది బాధ్యత తెలియాలి అంటే కష్టపడాలి. అలానేసి గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాలన్నీ ఆపేసుకోమంటావారా అంటే నో, అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాలు తీసుకోండి. మీరు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కదా, ఎప్పటి నుంచో వస్తుంది మనకి ఈ సాంప్రదాయం. అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి మనల్ని ఆదుకోవడం, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ని, లో క్లాస్ పీపుల్ని ఆదుకోవడం గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్. అది తీసుకోండి, కానీ రెస్పాన్సిబుల్గా ఉండండి అని చెప్తున్నారు ఆయన. అవి ఏవైతే గవర్నమెంట్ ఇచ్చేవి ఉన్నాయో ఆ పథకాలు, అవన్నీ కట్ చేస్తే వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది అని అన్నారు. నిజమే కదా, అవన్నీ కట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో చూడండి కొన్ని ప్లేసులలో. ఇంకా వాటిని డెవలప్ చేసి దాంట్లో పెట్టుకోండి. మంచి మంచి టీచర్స్ని తీసుకొచ్చుకోండి. ఆ శాలరీస్ కట్ చేసి మొత్తానికి నామరూపం లేకుండా చేయమని కాదండి, పప్పు అన్నంతో పెట్టండి. ఒకప్పుడు మాకు అదేది ఏవేవో పప్పులతో వండిన అన్నం పెట్టేవారు మాకు, అంత పచ్చడేసి. అదే తిని చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము. అలాంటి రోజుల నుంచి ఎలాంటి రోజులకు వచ్చాం? ఆయన చెప్పింది కరెక్టే, అంటే మీరు తీసుకోవడం దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. ఆయన చెప్పే మాటని మీకు ఒక్క కోణంలోనే ఇలా చేస్తే ఎలా? ఇది ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. అంటే గవర్నమెంట్ మనకి ఇస్తున్న వసతి, దాన్ని మనం ఎలా తీసేసుకుంటాం? అంత సౌకర్యం ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎలా తీసేసుకుంటాం అంటే తీసేసుకోకండి, ఉంచుకోండి. ఆయన చెప్పింది 2 విధాలుగా మాట్లాడారండి. మీరు ఒకటికి 2 సార్లు మళ్ళీ ప్లే చేసి చూడండి. నేను ఫుల్గా వీడియో మీకు పెట్టొచ్చు మీకు అందించడానికి. సో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అందుకే జస్ట్ ఒక చిన్న క్లిప్ ప్లే చేశాను మీకోసం. ఆయన చెప్పింది మంచి ఉంది, అట్ ఎ టైం ఆ మంచిలోనే చెడు కూడా ఉంది. 2 విధాలుగా ఉపయోగించుకోండి అని చెప్పారు ఆయన. సో దాని గురించి ఇంకా సాగబిక్కుండా, లాక్కుండా, ఒక కోణంలోనే ఆలోచించకుండా 2 sides ఆలోచించండి. బాధ్యత తెలియాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి బాధ్యత తెలియాలి. తెలుస్తుంది, ఒక రోజు తెలుస్తుంది. కానీ పెద్దలు అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని. అలా కాకుండా ఉండాలి. సో ఆయన చెప్పింది చిన్నపిల్లల కోసం మంచి చెప్పాడండి. మీరు ఒక యూనిఫామ్ తీసిస్తే 1 సంవత్సరం అంతా వస్తుంది, తీసేయలేరా? 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి బుక్స్ తీసుకోలేరా? ఒక పూట 2 పూటలు అన్నం పెట్టుకుంటే మీరు 1 పూట అన్నం పెట్టుకోలేరా? గవర్నమెంట్ ఇస్తుంది కదా అని మీరు కూడా అంత అత్యాశగా పోవడం కరెక్ట్ కాదు. ఇస్తుంది, తీసుకుంటాం, హ్యాపీగా ఉన్నాం. మరి ఇదేంటి? ఆయన మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని మంచి మాటలు చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం, మీ ఇష్టం వచ్చినట్టు తమ్నెయిల్స్ పెట్టేయడం కరెక్ట్ కాదు కదా. మీరు చేసే ప్రతి పని వెనక, ప్రతి కష్టం వెనక మీ పిల్లలు నేర్చుకునే, మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ మాట ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఇండైరెక్ట్ కాదు, అంటే స్కూల్ తరపు నుంచి తీసుకొచ్చి చెప్పారు. ఇది మేజర్గా పెద్దవాళ్ళకి వర్తిస్తుంది. ఇది మీరు కరెక్ట్గా ఉంటేనే మీ పిల్లలు కూడా బాగుపడతారు. సో ఇది అండి ఇవాళ టాపిక్ అండి. గరికపాటి గారి పైన విపరీతంగా వీడియోస్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే వస్తున్నాయి ఏంటని చెప్పేసి ఇక సెర్చ్ చేసి డీటెయిలింగ్లోకి వెళ్తే నాకు అర్థమైంది. సో గరికపాటి గారు ఇది మాట్లాడారు, దీన్ని రాంగ్ వేలో ఆలోచించారు. ఇప్పుడు ఒక సినిమా చూస్తామండి మనం థియేటర్కి వెళ్ళి, ఆ సినిమాలో డ్రగ్ తీసుకొని అందరూ చనిపోతున్నారు అని చెప్పేసి బయట కూడా అదే చేస్తున్నారు అందరూ. అక్కడ చూపించిన తప్పే కదా. ఇది నేర్చుకోవద్దురా అని చెప్తారు అంతే, ఒక పాయింట్ చూపించి. ఆ పాయింట్ నేను నేర్చుకుంటాను, అందులోనే సంకనాగిపోయినట్టు నేను సంకనాగిపోతా అంటే అది మీ బతుకుని ఎవరు మార్చలేరు. అలా అని చెప్పారు ఆయన. అంతేగాని మొత్తం ఆయన చెప్పగానే గవర్నమెంట్ మొత్తం అన్ని క్లోజ్ చేసేస్తా అవుతుందా? కాదండి. అవి కొన్ని పథకాలు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అవి ఉంటాయి. అది గుడ్డు తగ్గించేసి మంచి పప్పన్నం పెట్టండి. ఆయన ఒక పాయింట్ కాదు, చాలా పాయింట్స్ మాట్లాడారు. అన్ని పాయింట్స్ గురించి కాదు, మేజర్గా ఆ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆ పాయింట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. ఆయన విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు. దేనికి? ఒక పెద్ద మనిషిని ట్రోల్ చేస్తే మీరు ఏం సాధిస్తారు? కొంచెం మారండి, కొంచెం మారి ఆయన చెప్పింది ఏంటో, ఆయన చెప్పిన దానికి కరెక్ట్ ఆన్సర్ని వెతికి పట్టుకోండి. మీరు బాధ్యత గురించి మాట్లాడారు. ఒక చిన్న పిల్లవాడికి బాధ్యత ఎప్పుడు వస్తుంది అంటే వాడు కరెక్ట్గా వాడి కాళ్ళ మీద వాడు చిన్నప్పటి నుంచి బ్రతకడం మొదలుపెట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాడికి బాధ్యత. అడగగానే నాన్న బైక్ కొనివ్వగానే అయిపోయి స్పీడ్గా పోతాడు, ఇష్టం వచ్చినట్టు దేనికో గుద్దుకుంటాడు, అయిపోయాడికి. అలాంటి బ్రతుకులు వద్దు. వాడి కష్టం వాడికి తెలిసేలా చేయండి అన్నాడు. నీ పిల్లలు నా పిల్లలు మనకు ముద్దే, మనకి గారాభమే. కానీ మనం కొంచెం రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తేనే మన పిల్లలు మారుతారు.
సో దాని గురించి గరికపాటి గారు చెప్పారు. అండ్ ఈ వీడియోని ఇంక నేను ఎక్కువ లాగనండి. సో ఆయన చెప్పిన పాయింట్లో ఎలాంటి తప్పు లేదు నాకు అనిపించింది. సో మీకు అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ముందు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అండ్ మూవీ రివ్యూస్, మూవీ డిస్కషన్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు చూడాలి అంటే జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.